ఉత్తర తెలంగాణకు అన్నం పెడుతున్న సింగరేణి సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ఆర్థికంగా దోచుకుంటున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మారుస్తూ బొగ్గును ఉత్పత్తి చేసి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్ముతూ ఉంటే 51,000 కోట్ల రూపాయలను సంస్థకు చెల్లించకుండా నష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. సింగరేణి భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు. మా సింగరేణిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. మేము బ్యాంకులకి అప్పులు తెచ్చి మా కార్మికులకు జీతాలు ఇస్తా ఉన్నాం. మా కార్మికుల కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాం. మీరేమో మా దగ్గర కోల్ తీసుకుపోతారు, మా సింగరేణికి సంబంధించినటువంటి కరెంటు ఫ్రీగా తీసుకుపోతారు. కానీ దానికి పైసలు ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎట్లా బతుకుతారు? సింగరేణి భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది? అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, సింగరేణిని ఖచ్చితంగా ఎవరు కాదన్నా ఎవరు వద్దన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింగరేణిని రక్షించేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, ఒక్క కార్మికుల యొక్క శ్రమ కూడా దోపిడీ జరగకుండా సింగరేణిని రక్షించే బాధ్యత భారతీయ జనతా పార్టీదని మనం చేస్తున్నాం. ఈరోజు ఒక బంగారు బాతుగా ఈ సింగరేణిని దోచుకుంటున్నటువంటి ఈ పార్టీల నుంచి సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత, రామగుండాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క గోదావరిఖని రామగుండం ప్రజలది. మీరు ఏమాత్రం ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఈ సింగరేణిలో ఈ యొక్క రామగుండంలో సింగరేణి ప్రాంతాలలో బీజేపీ జెండా ఎగిరేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మనము మరి తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. మోడీ గారి తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నేను హామీ ఇస్తున్నాను, సింగరేణిని రక్షించేటువంటి బాధ్యత ఒక బొగ్గు శాఖ మంత్రిగా నేను తీసుకుంటా. మరి మీరు కూడా అడుగుతా ఉన్నారు, మీరు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, కమలం పువ్వు జెండాని గెలిపించి మాకు అధికారంకి ఇస్తే, మాకు ఆ శక్తిని ఇస్తే మేము ఎట్లా సింగరేణిని రక్షించాలో మా బాధ్యత. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, సింగరేణిని రక్షించుకునేటువంటి ప్రయత్నంలో మేము చేస్తున్నటువంటి కార్యాచరణకు అనుకూలంగా మీరందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి సింగరేణి మున్సిపల్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా, కమలం పువ్వు జెండా, బీజేపీ జెండా మేయర్గా దానికి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.